Hi friends, welcome to my documentary. Last digit of 83 power of 2024. So 83 power of 2024 యొక్క లాస్ట్ డిజిట్ కనుక్కోవాలి. 83 power of 2024. సో ఇక్కడ పవర్లో 2024 చాలా పెద్ద విలువ ఉంది. సో మనకు ఓన్లీ లాస్ట్ డిజిట్ మాత్రమే కావాలి. సో కాబట్టి ఈ 83లో ఓన్లీ 3ని మాత్రమే తీసుకుంటాం, ఎందుకంటే మనకు ఓన్లీ లాస్ట్ డిజిట్ మాత్రమే కావాలి కాబట్టి. సో 3 to the power of 2024 యొక్క లాస్ట్ డిజిట్ తీసుకుంటే సరిపోతుంది. సో 3 to the power of 2024 మనం చేయలేము కాబట్టి ముందుగా మనము 3 to the power of 1 తీసుకున్నట్లయితే 3 to the power of 1 ఈక్వల్స్ టు 3 అవుతుంది. 3 to the power of 2 తీసుకున్నట్లయితే 3 to the power of 2 ఈక్వల్స్ టు 9 అవుతుంది. 3 to the power of 3 తీసుకున్నట్లయితే 3 to the power of 3 ఈక్వల్స్ టు 27 అవుతుంది. 3 to the power of 4 తీసుకున్నట్లయితే 3 to the power of 4 ఈక్వల్స్ టు 81 అవుతుంది. సో 3 to the power of 5 తీసుకున్నట్లయితే 3 to the power of 5 ఈక్వల్స్ టు 243 అవుతుంది. సో అంటే మళ్ళీ ఇక్కడ 3 వచ్చింది. ఫస్ట్ 3 to the power of 1 అంటే 3 ఉంది, ఇక్కడ 3 to the power of 5 అంటే లాస్ట్ డిజిట్ 3 ఉంది, అంటే మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. తర్వాత 9 వస్తుంది, తర్వాత 7 వస్తుంది, తర్వాత మళ్ళీ 1 వస్తుంది, తర్వాత మళ్ళీ 3 వస్తుంది. సో మనకు ఈ 3 to the power of 5 అవసరం లేదు. 3 to the power of 4 తీసుకుందాం. 3 to the power of 4 అంటే 81 కదా. సో ఇప్పుడు 3 to the power of 2024ను మనం 3 to the power of 4 పవర్ ఆఫ్ 2024ను 4తో డివైడ్ చేసినట్లయితే 4 5 20 0 4 6 24 3 to the power of 4 పవర్ ఆఫ్ 506 వస్తుంది. సో ఇప్పుడు 3 to the power of 4 అంటే 81 కాబట్టి 81 పవర్ ఆఫ్ 506 వస్తుంది. సో 81లో మనకు లాస్ట్ డిజిట్ ఏముంది, 1 ఉంది. సో ఇక్కడ మనకి ఇచ్చిన దాంట్లో లాస్ట్ డిజిట్ కావాలి కాబట్టి 81లో లాస్ట్ డిజిట్ 1 ఉంది. సో 1ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసినా 1 వస్తుంది. సో 83 పవర్ ఆఫ్ 2024లో మనకు ఓన్లీ లాస్ట్ డిజిట్ మాత్రమే కావాలి. సో కాబట్టి 1 to the power of 506 రాసుకుందాం. సో 1ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసినా 1 వస్తుంది కాబట్టి లాస్ట్ డిజిట్ 1 ఉంటుంది. సో 83 పవర్ ఆఫ్ 2024లో మనకు లాస్ట్ డిజిట్ అనేది 1 వస్తుంది. సో దట్ ఈక్వల్స్ టు 1. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.